మిగిలింది నెల రోజులే. ఈలోపే ఏదో ఒక సభలో సభ్యుడు కావాలి. ఫైల్ ఏమో గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. మరి ఇప్పుడెలా? ఏం జరగబోతోంది? మినిస్టర్ అజ్జుబాయ్ ఫ్యూచర్ ఏంటి? కాంగ్రెస్ రెడీ చేసిన ప్లాన్ ఏంటి? ఇదే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అజారుద్దీన్ ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడిగా లేరు. కేబినెట్ ఆమోదించిన ఫైల్ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. దీంతో ప్లాన్ బి ఆలోచన చేస్తోందట సర్కార్. ఇంతకీ ఏంటది? వాచ్ ది స్టోరీ. అజార్ మంత్రి పదవి ఉంటుందా బోడుతుందా? ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడిగా లేని అజారుద్దీన్ ఇంకా పెండింగ్లోనే గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఫైల్. ఏప్రిల్ 30 లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఉంటేనే పదవి. ఫైల్ ఇంకా పెండింగ్లోనే ఉంటే అజార్ పరిస్థితేంటి? అజార్ కోసం రేవంత్ సర్కార్ సిద్ధం చేసిన ప్లాన్ బి ఏంటి? అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా బోడుతుందా? తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న చర్చ ఇది. దీనికి కారణం గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఫైల్ ఇప్పటికీ పెండింగ్లో ఉండడమే. ఏ చట్టసభల్లో సభ్యుడిగా లేకపోయినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అజారుద్దీన్ను మంత్రిని చేసింది కాంగ్రెస్ సర్కార్. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేస్తూ రేవంత్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ ఫైల్ గవర్నర్ దగ్గరే ఉంది. మంత్రి పదవి కొనసాగాలంటే 6 నెలల్లోగా శాసనసభ లేదా శాసన మండలిలో అజారుద్దీన్ కు సభ్యత్వం తప్పనిసరి. అయితే వచ్చే నెల 30వ తేదీతో ఆయన మంత్రి పదవి చేపట్టి 6 నెలలు ముగుస్తుంది. ఇంకా 30 రోజులు మాత్రమే టైం ఉండటంతో ఇప్పుడేం జరగబోతోందనేది ఆసక్తి రేపుతోంది. గవర్నర్ దగ్గర ఫైల్ ఇలానే పెండింగ్ లో ఉంటే పరిస్థితేంటనే చర్చ జరుగుతోంది. అయితే దీనికి రేవంత్ సర్కార్ ప్లాన్ బి సిద్ధం చేసిందనే టాక్ నడుస్తోంది. అక్టోబర్ 31న తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచి 6 నెలల్లోపు చట్టసభల్లో సభ్యుడు కావాలి. అంటే ఏప్రిల్ 30 లోపు ఆయన చట్టసభల్లో సభ్యుడు కావాలన్నమాట. 4 నెలల కిందటే కేబినెట్ ఆమోదించి గవర్నర్ కోట ఎమ్మెల్సీగా అజారుద్దీన్ ను నామినేట్ చేసింది. అయితే బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీంతో అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆ ఫైల్ను గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. ఈ మధ్య విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మరోసారి గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. సాంకేతిక సమస్యలేమైనా ఉంటే హైకోర్టుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అజారుద్దీన్ మంత్రి పదవి విషయంలో ఏం జరగబోతుందనే ఆసక్తి కనిపిస్తోంది. ఈ మధ్య రాష్ట్రానికి కొత్త గవర్నర్ వచ్చారు. దీంతో మరోసారి గవర్నర్ను కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో గవర్నర్తో భేటీ అయి అజారుద్దీన్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరనున్నట్లు సమాచారం. మళ్లీ కోర్టుకు వెళితే ఆలస్యమవడం తప్ప వచ్చే లాభం లేదని, వీలైనంత త్వరగా ఫైల్ క్లియర్ చేయాలని గవర్నర్ను ప్రభుత్వ పెద్దలు కోరనున్నారట. అయితే సాంకేతిక కారణాలతో ఫైల్ను గవర్నర్ పెండింగ్ లో పెడితే మాత్రం అజారుద్దీన్ కు మంత్రి పదవి గండం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ పెద్దలు ప్లాన్ బి అమలు చేసేందుకు రెడీ అవుతున్నారట. ఒకవేళ గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాకపోతే అజారుద్దీన్ చేత రాజీనామా చేయించి మే 2వ వారంలో జరిగే కేబినెట్ విస్తరణలో మరోసారి అవకాశం కల్పించాలనే ఆలోచన చేస్తున్నారని టాక్. ఓవరాల్ గా లాస్ట్ బాల్ కు అజారుద్దీన్ 6 కొడతారా, డకౌట్ అవుతారా అన్నది గవర్నర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇకటు త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో అజారుద్దీన్ కు మంత్రి పదవి దూరమైతే కాంగ్రెస్ కు సమస్యగా మారే అవకాశం ఉంటుంది. దీంతో ఈ విషయంపై రేవంత్ సర్కార్ సీరియస్ గా ఉంది. గవర్నర్ నిర్ణయం సానుకూలంగా లేకపోతే ప్లాన్ బి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.